హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సైలాస్ కిచెన్ అగైన్ విత్ కవిత. తను ఒక అద్భుతమైన కాకరకాయ రెసిపీ చేస్తానంటే ఎట్లా కాదంట చెప్పండి. కాకరకాయలు చూడండి ఎట్లా చేసిందో. వాటిని బుంగలు చేసింది, ఏమంటారు మన బుర్రలు చేసింది. కాకరకాయలు తీసుకుంది, పొడుగు మంచిగా 1 ఇంచ్ సైజులో కట్ చేసింది, లోపలిది తీసేసి. ఇదిగోండి లోపలిది మొత్తం ఇక్కడే ఉంది, కొంచెమే. అది కూడా పడేయను, అది కూడా యూస్ చేస్తారు, అందుకనే సైడ్కి పక్క పెట్టేసాం. అయిపోయింది. ఇప్పుడు ఆయిల్ వేడి చేసాం. వాట్ నెక్స్ట్ ఇయర్ చాలా బాగుంటుందంట ఈ రెసిపీ. కాకరకాయ పూర్ణం రెసిపీ 1 month నిల్వ ఉంటుందంట. ఇది నేను మా మామగారి దగ్గర నేర్చుకున్నాను. ఓ, నల్లభీమ పాకం. పూర్వాశ్రమంలో వంట అనగానే ఆడవాళ్ళకంటే నల్లభీముల గురించే చెప్తారు. అట్లాగే ఈమె వాళ్ళ అత్తగారి గురించి కాదు, మామగారి గురించి ఉంటుంది. ఆయన బాగా కుక్ చేసేవాళ్ళు. చేసింది నచ్చకపోతే ఏమనకపోయేది, తినేవారు. కానీ సాయంత్రం ఆయన కుక్ చేసుకొని తినేది ఏదైనా ఎట్లా ఉన్నా కానీ. సో మన బుర్రలు వేయించినట్టే వేయించాలి వాటిని. మంచిగా డీప్ ఫ్రై మంచిగా కావాలి. చేదు కూడా ఏమి ఉండదు మనకు అసలు. అవును, తెలుస్తుంది. దీనికైతే ఉండదు. దీన్ని ఎలా యూజ్ చేస్తావో చూడాలి. దీన్ని వెనుక వేయిద్దామా? మనం ఏదో మిక్సీ చేయాలి, చూపిద్దాం. ఒక్క నిమిషం ఇది తీసేస్తా. వెనుక వేగుతుంటది, నువ్వు పెట్టను. స్టవ్ మీద పెట్టి అది వేగుతూనే ఉంది ఆ కాకరకాయలు. ఈ లోపు దానిలోకి పూర్ణం అని అనుకున్నాం కదా, అదేంటి అనేది సింపుల్ అండి. ఆనియన్స్. ఇది కాకరకాయలో మనం తీసాం కదా, ఇది కూడా మనం పడే అవసరంలే. దానికి గుజ్జు బాగుంటది. కొంచెం చింతపండు, ఒక 2-3 లవంగా, ఏలక్కాయ, దాల్చిన చెక్క, అంతే. షాజీరా కొంచెం, ధనియాల పొడి, పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లిపాయ. సింపుల్ రెసిపీ. అంటే మన ఇంట్లో ఉండేవే అన్ని, కొత్తగా ఏమీ అవసరం లేదు. మనం పప్పులు లాంటివి కూడా ఏమి అవసరం లేదు మనకి. జస్ట్ ఇవి అన్ని కలిపి మిక్సీ పట్టాలి. ఇది మొత్తం అయితే మనం క్వాంటిటీ చెప్పాలి. ఇదేమో పెద్ద ఉల్లిపాయలు 2 అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 3 టీ స్పూన్స్ ఉంది. ఏది ఇదంతా 1/2 కిలో కాకరకాయకి 300 grams ఉంటుంది. 1/2 కిలో కాకరకాయకి 3 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లిపాయ, ఒక 5 టీ స్పూన్స్ కారం, ఉప్పు అండ్ ఒక 3 టీ స్పూన్స్ ఉప్పు తగినంత వేసుకోండి. ధనియాల పొడి 1 టీ స్పూన్ ఉంది. ధనియాల పొడి 2 టీ స్పూన్లు. లవంగ చెక్క, యాలకాయ అన్ని 2 అట్లా ఉన్నాయి. 2, 3, 4, 5. చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్. నిమ్మకాయ సైజు. ఇది కాకరకాయ మధ్యలో తీసింది. ఇది మొత్తం మిక్సీయా? ఇది అవసరం లేదు, ఇది ఆయిల్లో ఫ్రై చేయాలి. ఇంకా అవన్నీ మిక్సీ పట్టుకొని రావాలి. ధనియాల పొడి ఒక 2 టీ స్పూన్స్ ఉంది, 2.5. ఉప్పు ఒక 3-4 టీ స్పూన్స్. ఉప్పు కారం మీకు తగినంత వేసుకోండి. ఇది మాత్రం అది నిలువ ఉండటానికి సరిపోని మేము వేసినాం. నాకు వేడి భయమే, అంతే. భయం వల్లనే మనం అన్నిటికీ దూరం అవుతాం. భయం వదిలి పెడితే అలాగని అజాగ్రత్తగా ఉండమని కాదు. సో ఇది ఎంత ఫ్రై అవ్వాలి? కొంచెం డీప్ గానే అవ్వాలి. అవుతేనే మనకి ఖరాబ్ కాకుండా ఉంటది. లోపల ఇదంతా పచ్చిగా కనిపిస్తుంది కదా, ఇదంతా ఎర్ర కావాలి. అదేలే, ఇంక నిల్వ పచ్చడి 1 month ఉంటుంది అనగానే అనుకున్నా నేను ఇది కొంచెం ఏదో బాగానే ఫ్రై చేయాలి అని. కొంచెం అటు ఇటు తిప్పుకుంటూ ఉండండి. చూడండి ఎన్ని రెసిపీస్ ఉన్నాయో మనకు తెలియనివి. ఆఖరికి అది తిప్పేది కూడా తనే తిప్పుకొని వచ్చింది. నీ పేస్ట్ ఇట్లా వచ్చింది. మధ్యలో కొంచెం ఉల్లిపాయలు అట్లాంటివి ఉన్నాయి, కానీ ఇలాగే కావాలంట తనకి. నైస్. మనము కావాలి అనుకుంటే దీని మధ్యలో కూడా దాన్ని పెట్టి సిమ్ పెట్టి చేయొచ్చు. ఇంకా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే మనం ఇదే ఆయిల్లో వేసేసి మంచి చేసేసి ఇవి కూడా వేసేసేయాలి, అంతే. ఏం లేదు, సింపుల్ కానీ చాలా టేస్టీ ఉంటుంది అని తెలుస్తుంది. ఎందుకంటే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని నాటు పక్కా, ఎక్స్ట్రా లేవు. అన్ని ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి, చింతపండు, అందులో ఏది ఎక్స్ట్రా లేదు. తెలుస్తుంది దీని టేస్ట్. నాకు పిక్చర్ వచ్చేసింది. అంతేనా? అప్పుడే మనం చేసే విధానం బట్టి అర్థమవుతుంది కొంచెం వంట వచ్చిన వాళ్ళకి. మొన్న పెట్టే ఆంటీ ఫొటోస్ అన్ని నా దగ్గర ఉండే. నాకు ఒకసారి NG కాలేజ్లో కూడా భాస్కర్ సార్ మీరు కూడా సన్మానం చేశారు. ఒకసారి ఉమెన్స్ డేకి కూడా అక్కడ కాలేజ్ వాళ్ళు ఇన్వైట్ చేసిండే. అవి నిజంగానే బుర్రలు అవుతున్నాయి చక్కగా. అలానే అయితే బాగా చేసేవారు మా మామగారి ఈ కర్రీ. సో ఫిష్ పచ్చడి, చికెన్, మటన్ పచ్చడే కాదండి, కాకరకాయ పచ్చడి ఇలాగా ఒక లెవెల్లో చేయొచ్చు. ఇంత కలర్ రావాలా? వస్తేనే 1 month ఉంటాయా? ఖరాబ్ కాదు. ఇంకా కూడా పచ్చిగా ఉంది చూడండి లోపల. అమ్మా, ఇంకేం పచ్చమ్మా? లోపల చూడండి మీరు. మీకు కాకరకాయ టేస్ట్ ఉండాలి కదా. అవును, ఉంటది. మీకు ఎక్కడికి పోదు, అసలు తేడానే అనిపించదు. జీలకర్ర, ఇందాక మనం తీసి పెట్టుకున్నది ఉంది కదా కాకరకాయ మధ్యలోది, అది కొంచెం వేగాల. వేగినాక ఇది వేద్దాం.
కారం బాగుంది, తెలుస్తుంది చూస్తున్నా. అది సైలాస్ కిచెన్ కారం. అదే అయిపోయింది, ఇంకా నా వరకు ఇంట్లో ఉంది అంతే, అమ్మటానికి అట్లా లేదు. ఎంతమంది ఎన్ని కామెంట్స్, కానీ ఆ క్వాలిటీ ఇవ్వందే నేను చేయను. అవును, ఆ క్వాలిటీ ఇవ్వాలంటే నేను టైం తీసుకోవాలి, నాకు టైం ఉండట్లేదు, అందుకని ఆపేసిన. సింపుల్ ఫండా. ఈ ఆయిల్ అంతా ఈ కాకరకాయ తాలూకా ఫ్లేవరే ఉందండి. అది ఉడికి ఉడికి అందులోనే ఉడికింది, అందులోనే వేగింది. ఇంకా అంతే దాంట్లో. సో దాన్ని ఏమంటారు, ఎక్కడికి పోలేదు. ఇది మంచి రెడ్డిష్ అవ్వాలి. ఇంకా అయ్యాక అది అందులో వేసేసి మళ్ళీ కొద్దిసేపు ఉడికిస్తే చాలు. అప్పుడు అది మెత్తబడుతుంది, మంచిగా మెత్తగా అయిపోతుంది. మీకు అసలు అది అలా ఉండదు. మీ మామగారు రెసిపీ ఇస్ టూ గుడ్. నన్ను నేర్చుకొని ముందుకు తీసుకెళ్ళటం చెప్పాలి. ఇంకేం చేస్తారు మీ మామగారు? లేరు, ఎక్స్పైర్ అయ్యారు. చేసేవారు బాగా. దాదాపు 7-8 నిమిషాల నుంచి ఆయిల్లో ఫ్రై అవుతుంది. ఆయిల్ బయటకు వచ్చింది చూసారా ఇప్పుడు. సో పూర్తి స్థాయిలో ఉడికింది, వేగింది, ఏది అన్నీ కూడా. ఉల్లిపాయ ఉంది మెయిన్, అందుకనే తను జాగ్రత్తగా వేస్తుంది. 1 month నిల్వ ఉంటుంది కదా, లేకపోతే స్మెల్ వచ్చేస్తుంది. 7-8 నిమిషాల తర్వాత ఇది వేసేయండి. ఇప్పుడు దీంట్లో వేయించిన వేసి కొంచెం మంచి రెసిపీ సిమ్ చేసి మూత పెట్టేసాం. సో దట్ ఆ కాకరకాయ మెత్తగా అవ్వాలంట. ఉప్పు ఏమన్నా చూద్దామా? చూడండి మీరు. ఏదో ఫిష్ టేస్ట్ వచ్చింది వస్తుంది అలా. అంటే దాంట్లో మనం లవంగా, యాలక్కాయ, దాల్చిన చెక్క వేసాం కదా, మనం ఫిష్ గ్రేవీ చేస్తాం చూసావు, ఆ టేస్ట్ వచ్చింది. చింతపండు పులుసు కదా, చాలా టేస్టీగా ఉంది. రియల్లీ కంప్లీట్లీ న్యూ రెసిపీ మనకి. మీ మామగారు ఇంకా ఏం బాగా చేసేవారు? చాలా వెరైటీస్ చేసేది ఆయన. పిండి వంటలు ఒకటి కాదు, అసలు ఏ కూరైనా అద్భుతంగా ఉండేది ఆయన చేత్తో. మళ్ళీ మా హస్బెండ్కి రాలేదు అలా వంట అవి. కానీ ఆయన ఇప్పుడు బతుకుంటే ఎంత బాగుండేదో. నేను అక్కడే కూర్చున్నాను వెళ్ళి. చాలా చేసేవారు. పల్లీ పచ్చడి అన్నంలో డైరెక్ట్ ఊరికే జస్ట్ ఇట్లా దంచేసి అన్నంలో కలిపి తినేది, ఏదో భలే చేసేది. చాలా ఉన్నాయి ఆయన చేసినవి. పల్లీ పచ్చడి అన్నంలో కలుపుకుంటాం, తక్కువ పల్లి కారం తింటాం. పచ్చడిని పచ్చిమిర్చి పల్లీలు వేసేసి రోట్లో వేయించి నూనెలో కొంచెం రోట్లో వేసి ఎల్లిపాయలు వేసి దంచేసి కలుపుకొని తినేది వాళ్ళు. బాగా చేసేది ఆయన. మా పాప ఇద్దరు, పాప బాబు బాగా ఇష్టంగా తినేవాళ్ళు వాళ్ళ తాత చేసి. ఓపిక ఇది కొంచెం నెమ్మదిగా అట్లా ఫాస్ట్ కావాలి అంటే కాదు. ఇది కూడా అంతే, దాదాపు 1/2 hour నుంచి మేము దీని మీద ఉన్నాము. ఫాస్ట్గా కాదు కానీ టేస్టీ రెసిపీ. అదే మటన్ కర్రీను అంటే ఉంటాం కదా ఇంతసేపు, ఇది కూడా అంతే. ఇది కూడా అంతే, అంతకు తక్కువేం కాదు. పులిహోర పులుసు పెట్టినట్టు పెట్టి. ఇంకేంటి కవిత విశేషాలు? ఇంకా అంతా మామూలు రొటీన్. ఇంకా చాలా ఒద్దిగ్గా అయింది కదా, మంచిగా నూనె పైకి తేలింది. చూస్తే అంత నూనె ఉంది, ఇది ఏదో చేస్తారు దీన్ని అనుకున్నారు, కానీ చూసారా? అవును చూసాను. ఇంప్రెస్డ్. ఒప్పుకుంటారా కొత్త రెసిపీ అని? బంద్ చేసేస్తున్నాను. ఇది చేసిన కాంచి తినొచ్చు. ఇది డెఫినెట్గా 1 month ఏం కర్మ, 2-3 months ఉంటుంది కదా, ఉంటుంది. ఎందుకంటే మొత్తం డీహైడ్రేట్ అయిపోయింది. చక్కగా దానిలోనే ఉన్నాయి కాకరకాయ క్వాలిటీస్, దాంట్లోనే ఉన్నాయి. ఇంకా వేరే ఏం లేదు. ఏదైనా ఎవాపరేట్ అయిపోయినాయి అంటే మనం చెప్పలేం, కానీ ఆ టేస్ట్ ఆ గింజలతో సహా దానిలోనే వచ్చి చేరినాయి. దాంట్లో కట్ చేసాం కదా ముక్క, దాంట్లో అది కూడా ఇందులోనే వేసేసాం మనం ఆయిల్లో. ఇంకా ఏది పడేయకుండా, దీనికి సంబంధించి అసలు ఏది పడేయలేదు మనం, మొత్తం దీంట్లోనే యూస్ చేసాం. అవును. ఇంకా మీ మామగారు రెసిపీ కదా, ఇంకా వాళ్ళు పెద్దవాళ్ళు అంటే అన్ని ఆలోచించి చేస్తారు కదా. నైస్. అయిపోయిందండి, దట్స్ ఆల్ అవర్ రెసిపీ. నేను ప్లేట్ పట్టుకొని వచ్చేసా. తనకి ఇష్టం అంట. అవును, చూడు ప్రసాదం పెట్టినట్టే పెడుతుంది. ఇంత అన్నానికి చూడండి. సర్లే అంటే అది సరిపోతుంది, ఏమంటారు, అది మొత్తం ఆ అన్నంకి మొత్తం కలిసిస్తుంది అది. ఇప్పుడు నా చేతులతో కలిపి నీకు పెడతాను అనమాట. అంతేనా? టేస్ట్ ఏమన్నా పెరిగిందా చెప్పు. ముక్క కూడా అటు గట్టిగా కాదు, మెత్తగా కాదు. ఇట్లా మనము చికెన్ కానీ మళ్ళీ నాన్ వెజ్ గుర్తు చేశాను అనకండి, ముక్క తుంపుకొని ఇట్లా నంచుకొని తింటాం కదా, అట్లాగనమాట. ఇది నీకు నేను ఒత్తుకు కలుపుతా కొంచెం. నేను కూడా అలానే కలుపుకొని. నాకు నీ అంత పెద్ద ముద్దలు రాదు, చిట్టి ముద్దలు అలవాటు. నాకు ఏదైనా ఏమి అసలు మీకు తెలీదు. చేదు ఆచిపోయింది. నాకైతే అన్నీ సరిపోయాయి. ఇక్కడ నీకు నీ చేతిలో ఏం రాసిందో తెలియదు, కానీ వెజిటేరియన్స్ అన్నిటికీ నాన్ వెజ్ టేస్ట్ వస్తుందండి. అట్లా కదా, నాన్ వెజ్ తిని అలవాటు అయిపోయింది కదా. లేదు, ఆ ఫీలింగ్ లోనే ఉంటున్నారు మీరు. లేదు కాదు, నేను అట్లా ఏం లేదు. నేను వెజిటేరియన్ కూడా చాలా ఎంజాయ్ చేస్తాను.
కానీ వెజిటేరియన్కి నాన్ వెజ్ టేస్ట్ తీసుకొచ్చాను, ఘనత మాత్రం నీకే దక్కింది. థ్యాంక్ యూ. అరటికాయ ఏమో మటన్ పచ్చడిలా ఉంది, మన అపోలో ఫిష్ అని నువ్వే చెప్తేవి. ఫిష్ తినేటోళ్ళకి ఫిష్ లాగానే ఉంటది. ఆ పొంగల్ ఎట్లనో కొంచెం డైట్ రెసిపీ కాబట్టి దాన్ని పాలకూర మంచిగా గట్టిగా చేసింది బాగా. ఎందుకు దాంట్లో కూడా ఇప్పుడు మనం జొన్న రవ్వలో కూడా చికెన్ అది కూడా మటన్ వేసి వండుకోవచ్చు. నేను వండినా మొన్న చికెన్, సింపుల్ సూపర్ రెసిపీ, ఇంకా ఆలోచించకండి, చేసేయండి. చాలా బాగుంది. అవును, అన్నీ కరెక్ట్ సరిపోయింది. ట్రూ. థ్యాంక్ యూ అండి. కూర్చొని తింటాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఈ 4 ఎపిసోడ్స్ మిస్ అవ్వకుండా చూడండి. అండ్ కవిత లాస్ట్ టైం చేసిన అరటికాయ కూరకి రాగి సంకటి, అండ్ అమ్మమ్మ చేసిన దోసరుగులు, ఒట్టి తునకలు, చింత చిగురు కర్రీ, కొడుగుడ్డు అట్లు సూపర్ గా వేసారు అప్పటికప్పుడు. అన్నీ చూడండి. 7 ఎపిసోడ్స్ ఉన్నాయి మొత్తం కవిత స్పెషల్. చలో. నేను ఒకసారి మన మధ్య పేపర్లో చూశాను, ఎన్ని సంవత్సరాల క్రితం ఇది, 2 years బ్యాక్, 2.5 years బ్యాక్ కవితకి సేవానందిని అవార్డు వచ్చిందని ఈనాడులో చూశాను నేను. అప్పుడు వెంటనే కాల్ చేసి నేను విష్ చేశాను. డాక్టరేట్ కూడా వచ్చింది. డాక్టరేట్ ఏ యూనివర్సిటీ నుంచి? ఏషియన్, బెంగళూరు వాళ్ళు. అచ్చా, నైస్. ఎందులో ఇచ్చారు డాక్టరేట్? మన సర్వీస్ దానికే. సూపర్. ఉగాది పురస్కారం వచ్చినాయి. అవును, అవి చాలా వస్తాయి నీకు, ఎవ్రీ ఇయర్ వస్తాయి. ఎవ్రీ ఇయర్ చూడండి. ఉమెన్స్ డేవి. ఏం చదువుకున్నావు కవిత నువ్వు? నేను డిగ్రీ. సో ఒక అవార్డులు అందుకోవడానికి, డాక్టరేట్ రావడానికి, ఏమంటారు ఇంత మంచి పేరు తెచ్చుకోవడానికి చదివేసుకోవాలి అన్నట్లు ఏం లేదండి. నిజానికి కవిత 10th ఇంటర్ అయినా కానీ ఈ లెవెల్లోనే ఉండేది నాకు తెలిసి. మన మైండ్లో ఆ థాట్ ప్రాసెస్ అనేది పరుల కోసం, 10 మంది కోసం కొంచెం ఏదన్నా కొంచెం చేయాలి అనే తపన, అదే తన్ని స్టేజ్ దాకా తీసుకొచ్చింది. ఇన్ని అవార్డులు, రివార్డులు. ఎలా అనిపించేది నీకు? హ్యాపీగా ఉంటుందిగా మనం చేసే వాటికి గుర్తింపు. అదేమైనా లేట్గా రావటం, లేకపోతే ఇంకా గుర్తింపు రాలేదు అలా అసలు నేను ఎప్పుడేం పట్టించుకోకపోయేది. అంటే మనమేమి గుర్తింపు కోసమో ఇంకో దానికో పరిగెట్టట్లేము కదా. మనం సర్వీస్ చేయాలనుకుని మనం దీంట్లోకి వచ్చాము కాబట్టి అవి ఆటోమేటిక్గా వెనకాల వచ్చేస్తున్నాయి. మనం మంచి చేసామంటే వెనక ముందు వస్తూనే ఉంటాయి. అమ్మ వాళ్ళకి తెలుసా ఇదంతా, ఇవన్నీ? అంటే అని గ్రోత్ ఎలా? పిల్లలు ఏమంటారు? వాళ్ళలో ఎవరికైనా నీ పోలికి వచ్చిందా? ఇద్దరు కూడా హెల్పింగ్ నేచర్, చాలా బాగానే హెల్ప్ చేస్తారు. మీ హస్బెండ్ ఒప్పుకోవాలి నీకు ఇంత సపోర్ట్ చేసి. ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేయకపోతే ఆడవాళ్ళు ముందుకు వెళ్ళలేని పరిస్థితి అండి. ఒకవేళ సపోర్ట్ చేయకపోయినా ముందుకు వెళ్తామంటే వాళ్ళని ఇంకేదో పేర్లు పెట్టేస్తారు. ఏమంటారు, ఇల్లు వదిలేసి ఊరిని ఉద్ధరిస్తుంది అంట, ఇట్లాంటి మాటలు మాట్లాడతారు. అదే ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేస్తేనేమో కొంచెం మనకి ఊరటగా, బాసటగా, ఓదార్పుగా ఉంటది. కాబట్టి ఎవరినన్నా ఒక మాట అనే ముందు కొంచెం ఆలోచించాలి. నీ లైఫ్లో ఇది జరగకుండా ఉంటే బాగుండని ఏమన్నా అనుకున్నావా? ఇది ఒక్కటి జరగకుండా ఉంటే బాగుండని? ఉన్నాయి చాలా. అంటే ఎక్కువగా ఏమంటారు, ఆర్ఫనేజ్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది నాకు. ఇంకోటి ఏంటంటే ఎంతైనా హెల్ప్ చేస్తాము. కొన్ని ఏం చేస్తామంటే మనకు తెలియకుండానే ఎక్కువ హెల్ప్ చేసి మాటలు పడే సందర్భాలు కూడా ఎక్కువ ఉంటాయి. మన మధ్య అతి మంచితనం కూడా చేయట వచ్చింది అంటారు. అవును, మంచితనం కూడా ఒక్కోసారి నిజమే. ఐ కెన్ సీ దట్. అది మన చేతగానితనంలా అయిపోతుంది ఒక్కొక్కసారి. ఐ అండర్స్టాండ్ దట్. నాతో ఉండే ఫ్రెండ్స్ అందరు కూడా నాకు ప్రతిదీ, ఫ్యామిలీ సపోర్ట్ వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు నాకు వెన్నంటుండి చాలా. అప్కమింగ్ ఉమెన్ని ఎంకరేజ్ చేయాలంటే వాళ్ళు పక్కన నిలబడాలంటే మంచిగా అనిపిస్తుంటుంది. మనకు కూడా అది ఏదో ఒకటి కొంచెం అంటుకుంటుందేమోనని ఆశ. అయ్యో మనం ఎంత సంపాదించినా అమ్మ అనే పిలుపు వేరే ఉంటుంది. అంతమంది పిల్లలు కూడా అమ్మ అనడం అనేది ఏ జన్మ అదృష్టమో. అది సరే, స్ట్రగుల్స్ ఉంటాయి దాంట్లో, లేవని నేను చెప్పను. కానీ 2 పిల్లల్ని పెంచడం కష్టమయ్యి ఒక్క పిల్లలకే పరిమితం అయిపోతున్నాయి ఈ రోజు. 60-70 మంది పిల్లలకి అమ్మ అవ్వాలనుకోవటం ఒక సాహసం. ఆ సాహసాన్ని మళ్ళీ కొనసాగిస్తా అంటున్నాం. ఈసారి ఒకవేళ కొనసాగిస్తే, లాస్ట్ టైం మనం మళ్ళీ ఒక పని చేస్తున్నామంటే కొన్ని కరెక్షన్స్ చేసుకుంటాం. ఏంటి ఆ కరెక్షన్స్? నాకు మెయిన్ బిల్డింగ్ లేకపోవడం పెద్ద ప్రాబ్లం అయింది. అది మైనస్ అయింది. దాన్ని చేయాలి అని అనుకుంటున్నాను. మనం ఏది చేద్దామన్న టైంలో దాన్ని చేద్దాము అనుకునే టైంలోనే కొత్తగా ఏదో ఒకటి వచ్చేసేది. అది అక్కడికి బ్రేక్ అయిపోయింది.